నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నిత్యా మంగ చచ్చిపోయింది. దాని మొహం కూడా గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయింది. దాని శవం మార్చురిలోనే కుళ్ళిపోవలసిందే తప్ప దానికోసం ఎవ్వరూ రారు. నేను ఏదైనా ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, మీ డాటర్ని పిలిపిస్తారా? జైతో పెళ్లి చేస్తారా? దాన్ని కూడా మార్చురీలో మంగ పక్కన పడుకోబెట్టమంటారా? వద్దమ్మా, ఏదో జై చెప్పాడని మేము ఊకొట్టాం తప్ప మాకు ఆ ఉద్దేశమే లేదు. జై నీవాడేనమ్మా. మరి ఆ రోజు అంకుల్ చాలా డైలాగులు చెప్పారు. బుద్ధి తక్కువ చెప్పానమ్మా. ఇదిగో లెంపలు 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 వేసుకుంటున్నాను. జై నీవాడా. అర్థమైంది కదా. జైకి నాకు పెళ్లి చేయడానికి ప్లాన్ చేయండి. వెళ్ళి ఆ పనిలో ఉండండి. అమ్ము పదవే తొందరగా. ఒక బిజినెస్ ఉమెన్ కడుపున ఇంత క్రిమినల్ పుట్టిందండి పౌడరు. ఆ స్వరూప కడుపునే మంగ కూడా పుట్టింది. మంగ మంచిదేంటి, నిత్య చెడ్డదైంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నిత్యకు జైకి పెళ్లి చేద్దామా లేక చంపేద్దామా? నువ్వు ఉండవే. అసలు మంగ చనిపోయిందో లేదోనని నాకు చిన్న డౌట్ ఉందే. ఇంకానా? ఈ సిటీలో రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతుంటాయి, ప్రాణాలు పోతుంటాయి. ఒక ఏసీపీ స్థాయి ఆఫీసరు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రమాదం గురించి చెప్పాడంటే అది చాలా పెద్ద ప్రమాదమైనా అయి ఉండాలి, లేదా చనిపోయింది పెద్ద తలకాయ అయినా అయి ఉండాలి. జరిగింది ఆటో యాక్సిడెంట్, చచ్చిపోయింది అనామకురాలు. దానికి ఏసీపీ స్వయంగా మీడియాకి చెప్పటం ఏంటి? అంటే నీ డౌట్ ఏంటి పౌడరు? ఈ ప్రెస్ మీట్ వెనకాల ఏదో ప్లాన్ ఉందనిపిస్తుంది చంద్రిక. నాకు ఎవరినో డైవర్ట్ చేయాలని కావాలని చేసినట్టుందే. మరి ఈ విషయం నిత్యకు చెప్పొచ్చుగా. తను వినే పరిస్థితిలో ఉందా? నాకు చెప్పి ఏం ప్రయోజనం? నువ్వు ఆలోచించే స్థితిలో ఉన్నావు కదా. నాకు తెలిసి మంగ బ్రతికే ఉందేమో అనిపిస్తుంది. మంగని కాపాడటానికి ఆ ఏసీపీ నాటకం ఆడుతున్నాడేమో. నిజమే పౌడరు. అసలేం జరిగిందో తెలియాలి. ముందు మనం ఇంటికెళ్ళి ఆలోచిద్దాం. పద పద.
హాస్పిటల్ తీసుకొచ్చారేంటి అంకుల్? మా అమ్మకి ఏమైంది? మా అమ్మ క్షేమంగానే ఉంది కదా అంకుల్, ఏం కాలేదు కదా? మేడం గారికి ఏమీ కాలేదమ్మా. అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంటారు కదా, అలాగే ఇప్పుడు పడిపోయారు. ఈ పాటికి స్పృహ వచ్చేసి ఉంటుంది. మా నాన్న ఇక్కడే ఉన్నారు అంకుల్. మీ నాన్నగారు, బంధువులు అంతా ఇక్కడే ఉన్నారమ్మా. పదండి పదండి లోపలికి. ఏమండి? నాన్నారు అభిబాబు, దివ్యమ్మ, మీకేమీ కాలేదు కదా? మాకేమవుతుందంటే? నాన్నారు మీకేం కాలేదు కదా? మీరు క్షేమంగానే ఉన్నారు కదా? నీ ఉద్దేశం నాకు అర్థమైందిరా. నీ ఫ్యాల కాన్సెప్ట్ కూడా నాకు తెలిసిపోయింది. మమ్మల్ని క్షమించండి. వాళ్ళు చెప్పిన మాటలు విని మేడం గారికి ద్రోహం చేశాం. మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. మీ భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారని నాకు అర్థమైంది లేవే. క్షమించేశానులే. అమ్మయ్యా, ఎక్కడ మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటారో అని భయపడ్డానన్నారు. రేయ్, మీరు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు కదరా. అవునండి, మేమేం చేసినా మీకోసం, మేడం గారి కోసం, అభిబాబు, దివ్యమ్మల కోసమే. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఏమండి, వీళ్ళకి ఇంకా విషయం చెప్పలేదా? ఏ విషయం అంటే? మీ నాన్నగారి గురించి. అమ్మాయి గారు వారెవరో తెలుసా? ఎవరైతే మాకేంటి? అదేమిటి బాబు, మీ నాన్నగారు ఎవరో కాదు, సాక్షాత్తు. ఆపు మీనాక్షి. ఎందుకండి? ఆ విషయం నువ్వో నేనో చెప్పకూడదు. అలా చెప్పేటట్టయితే నేనే చెప్పేవాడిని కదా. అర్థమైంది నాన్నారు. బాబు గారికి, అమ్మాయి గారికి ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి కదా? అవునరా చారుకేశ, నా ఉద్దేశం నువ్వు బాగా గ్రహించావు. నాకు కూడా అర్థమైందండి. చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే అందంగా ఉంటుంది. నాకు అర్థం కావట్లేదు. లోపలికి వెళ్తే అంతా అర్థం అవుతుంది. పదండి. అమ్మా, అమ్మా. అభి, ఏమండి? మా అమ్మ ఎక్కడా? మీరంతా ఇక్కడేం చేస్తున్నారు?
ఏమండి, మా నాన్న ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఎక్కడున్నారండి? నేను వెంటనే మా నాన్న చూడాలండి. ఆయన్ని గట్టిగా పట్టుకుని ఏడవాలండి. బోలెడు ముద్దలు పెట్టాలండి. ఇంకా ఆయన్ని నేను ఎంత మిస్ అయ్యానో చెప్పాలండి. మా నాన్న చూపించండి. చెప్పండి, మా నాన్న ఎక్కడా? ప్లీజ్ త్వరగా చెప్పండి, మా నాన్న ఎవరో చెప్పండి. అంకుల్, ఏది మా నాన్న? మీ నాన్న ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. నాన్న వెళ్ళిపోయాడా? మిమ్మల్ని చూడకుండా మమ్మల్ని చూడకుండా వెళ్ళిపోయారా? నాకు ముందే తెలుసు అతను ఇలా చేస్తాడని. ఇన్నాళ్ళు మమ్మల్ని పట్టించుకుని వాడు ఇప్పుడు మాత్రం ఎందుకు పట్టించుకుంటాడు? అందుకే అతనంటే నాకు కోపం. అతను ఒక స్వార్థపరుడు. అతనికి మేము అక్కర్లేదు. మేమేమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. అలాంటి దుర్మార్గుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అవి వద్దన్నయ్య, నాన్నలా తిట్టకు. ఆయన ఏ పరిస్థితిలో వెళ్ళిపోయారో పాపం. అతను ఇంత చేసినా కూడా ఇంకా వెనకేసుకొస్తున్నావా దివ్య? అమ్మి పరిస్థితిలో ఉంటే ఎలా వెళ్ళిపోతాడు? మనల్ని చూసుకోపోయినా పర్వాలేదు, అమ్మని చూసుకోవాలి కదా. అమ్మకి ఇలా అయిందనే కదా నాన్న వచ్చుంటారు. ఏదో పనుండి వెళ్ళిపోయి ఉంటారు. ఆ మాత్రానికి నాన్నని కోపడాలా అన్నయ్య? మీరైనా చెప్పండి, మా నాన్న మంచివారు కదా? మేమంటే ఆయనకి ఇష్టం కదా? మమ్మల్ని వదిలి ఉండడు కదా? ఎప్పటికైనా మా కోసం వస్తాడు కదా? ఏమైందండి? నేనేమైనా మిమ్మల్ని బాధ పెట్టానా? ఎందుకు ఏడుస్తున్నారు? వాడి ఏడుపు ఆ దేవుడు కూడా ఆపలేడమ్మా. వాణ్ణి ఓదార్చాల్సింది ఒక దేవత మాత్రమే. సారీ అండి, మేము మా నాన్న కోసం వచ్చాం. మీరేదో బాధలో ఉన్నారు. నేనేమైనా మీకు హెల్ప్ చేయగలనా? తప్పకుండా బంగారం, అవసరమైనప్పుడు నీ సాయం అడుగుతాను. వెళ్ళి అమ్మని చూడు. మా నాన్న అమ్మని చూసారా అండి? చూశాడమ్మా. ఇకపై మిమ్మల్ని మీ అమ్మను చూసుకుంటానని చెప్పాడు. ఏం అక్కర్లేదు, మా అమ్మని మేము చూసుకోగలం. మా నాన్న సాయం మాకేం అవసరం లేదు. మాకు మా అమ్మకు మేము చాలు. పద్దివ్య, అమ్మని చూద్దాం.
ఏమిటి సార్ ఇది? మీరే వాళ్ళ తండ్రిని మీరెందుకు చెప్పలేదు? చెప్పకూడదు చారి. క్షమించండి సార్, మా వల్ల తప్పు జరిగింది. మాకు నిజం తెలిసి కూడా మీతో చెప్పలేదు. కనీసం మీరైనా వాళ్ళతో చెప్పండి. మీ తప్పేం లేదు మీనాక్షి గారు. మీరు ఎవరి వల్ల అలా చేయాల్సి వచ్చిందో నాకంతా తెలుసు. ఇన్నాళ్ళు మంగను పిల్లల్ని చూసుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ మీనాక్షి గారు. అయ్యో, థ్యాంక్ యూ చారికేశ. సారీ అంకుల్, మా నాన్నగారి కోసం ఇంకా మంగ మేడం, అభి బాబు, అమ్మాయి గారుల కోసం ఇదంతా చేశాం. వెరీ సారీ. లేదు చారుకేశ, మీ తప్పేం లేదు. నేను అర్థం చేసుకోగలను. నాకేం అర్థం కావట్లేదు సార్. మంగా మేడం గారికి మీరే తన భర్త అని చెప్పినవారు, పిల్లలకు మీరే తన తండ్రిని ఎందుకు చెప్పలేదు? నేనేం చెప్పినా మంగకు గతం గుర్తుకు రావట్లేదు. తనెవరో తనకు తెలియనప్పుడు తన పిల్లలకు నేను తండ్రినని ఎలా చెప్పగలను? అందుకే చెప్పలేదు. మంగకు గతం గుర్తొచ్చే వరకు చెప్పను. గుర్తొచ్చాక తనే చెప్తుంది. అప్పటి వరకు మంగ పిల్లలు మీ ఇంట్లోనే ఉంటారు. జానకిదేవిగానే మంగ ఉంటుంది. ఈ విషయాన్ని నిత్యకు, మావయ్యకు, అత్తయ్యకు చెప్పకండి. మంగ బతికున్నట్టు వాళ్లకు తెలియకూడదు. మంగకు నెమ్మదిగా గతం గుర్తు చేస్తాను. మంగకు అంతా గుర్తొస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు తనని తనలాగే ఉండని. ఇదివరకు తనని పిల్లల్ని ఎలా చూసుకునేవారో అలాగే చూసుకోండి. అది మా బాధ్యత సార్. మంగా మేడం గారు రుణం తీర్చుకుంటామండి. అవును సార్, అది మా అదృష్టం. మీ రుణం తీర్చుకునే అవకాశం. అమ్మా, కాస్త ఫాస్ట్గా వెళ్ళి పౌడరు. ఆ మంగ చచ్చిందో లేదో తెలుసుకోవాలి. శవాల కోసం ఎంపర్లాడే రాబందుల్లా ఏందా తొందర? అవును, నేను రాబందుని, మీరు మంగ బంధువు. అది కాదు చంద్రిక, దేనికి తొందరపడకూడదని చెప్తున్నాను. కొన్ని వెంటనే తేల్చుకోవాలి. ఆ హాస్పిటల్లో జరుగుతున్న గూడుపుటాని ఏంటో కనిపెట్టాలి. నిత్య చెప్పింది నిజమో లేక అసలు నిజం వేరే ఉందేమో తెలుసుకోవాలి. అప్పుడప్పుడు నువ్వు సిఐడిలా అనిపిస్తావు చంద్రిక. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? అప్పుడప్పుడు సిబిఐలా అనిపిస్తావు. ఎవరిని గుద్దావు పౌడరు? నాకేం తెలిసే? నిన్ను చూస్తూ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాను. ఎవరైనా పోయాడేమో చూడు. పోయి పోలీస్ బండిని గుద్దావేంటి పౌడరు? ఇప్పుడు ఆ పోలీసోడు ఏమంటాడో ఏమో. కంగారు పడమాకో. ఎతకపోయింటిగా కాలికి తగలటం అంటే ఇదే. మనం ఎవరి కోసం అయితే వెళ్తున్నామో వాడి బండినే గుద్దాం. నీకెందుకు, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు పదా. హలో ఏసీపీ గారు. ఓహో, పౌడర్ గారు మీరా? మేమే సార్. సారీ, పొరపాటును గుద్దేశాం, ఏమనుకోకండి. ఏమనుకోకుండా ఎలా ఉంటాను? ఏదో ఒకటి ఖచ్చితంగా అనుకుంటా. వేరే వెహికల్ గుద్దేస్తేనే కేసు మీద కేసు వేసి ఫైన్ మీద ఫైన్ కట్టేసే మేము మా వెహికల్ గుద్దేస్తే ఊరికే వదిలేస్తానా?